హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వ్యాపారాల్లో తెలుసుకుని చేసే వ్యాపారాలు ఉంటాయి, తెలుసుకోకుండా కూడా చేసే వ్యాపారం. తెలుసుకోకుండా చేస్తే మనం నష్టపోతాం, తెలుసుకుని చేస్తే ఆదాయపడతాము, లాభంతో కొనసాగుతాం. ఇది అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి కోవకి చెందింది ఈ రోజు నేను ఒక సరికొత్త వ్యాపారాన్ని తెలియజేయబోతున్నాను. ఈరోజు మార్కెట్లో మీరు గమనిస్తే కొబ్బరి బొండాలు జనరల్గా రోడ్డు మీద సైడ్ పెట్టి అమ్ముతూ ఉంటారు. మీరు చూసి ఉంటారు ఎక్కడన్నా. ఆ రోడ్డు మీద సైడ్ పెట్టి ఒక చోట ఎక్కడో ఒక చోట, ఈరోజు హైదరాబాద్ మీరు తీసుకోండి, మీరు మార్కెట్ ఎక్కడైనా చూడండి, ఒక మెయిన్ రోడ్లో దాదాపు మీకు 40-50 చోట్ల అమ్ముతూ ఉంటారు. ఇది ఈ బిజినెస్ కు చాలా తక్కువ పెట్టుబడి. ఏ రోజుకి ఆ రోజు ఒక 10,000 నుంచి 7,000 రూపాయలు సరుకు వేసుకోగలిగితే ఆ రోజుకి ఆ రోజు 3,000 రూపాయల ఆదాయం వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనసుకి కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఇక ఈ సిటీస్ లో చేసే వాళ్ళకి ఇది, మరి కొంచెం చిన్న టౌన్ లో చేసే వాళ్ళకు ఈ రోజు తోపుడు బండ్లు మార్కెట్ లో మీకు చూస్తుంటాం. తోపుడు బండి మీద ఒక 7,000 రూపాయలు మనం కాయలు వేసుకోగలిగితే సాయంత్రానికి ఈజీగా ఒక 3,000 రూపాయల ఆదాయం సంపాదించవచ్చు. ఇది ఎండలకాలం సీజన్. జనరల్ గా ఎక్కువగా మనకి ఎండలే ఉంటాయి కాబట్టి ఎండలకాలం ఉన్నా ఏ కాలం ఉన్నా కూడా ఈ కొబ్బరి బొండాల సేల్స్ అనేది ఇప్పుడు రెగ్యులర్ గా ఉంటుంది. కానీ ఎండలకాలం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కష్టపడే మనస్తత్వం ఉండి, లేదు నేను ఓపికతో ఉంది, నేను చిన్న టౌన్ మాది అంటే తోపుడు బండి మీద అమ్మొచ్చు, అలాగే తక్కువ పెట్టుబడితోటి ఎక్కడ ఏ నష్టభయం లేదు, మీరు ప్రతి కస్టమర్ తోటి హ్యాపీగా మాట్లాడగలిగితే సార్, అంటే వచ్చిన కస్టమర్ తోటి ఆనందంగా మాట్లాడగలిగితే సార్, కస్టమర్ ఎప్పుడు మీ దగ్గరకు వస్తూనే ఉంటాడు. ఇక హైదరాబాద్ టౌన్ ఏదైనా కొంచెం పెద్ద టౌన్లలో అయితే ఎక్కడైనా కానీ మీరు రోడ్డు మీద ఏదో ఒక సైడ్ ఫుట్పాత్ మీద ఏర్పాటు చేసుకోండి. అక్కడ కొంచెం మీకు నీడేటట్టుగా ఏర్పాటు చేసుకోగలిగితే అక్కడికే జనాలు వచ్చి తాగుతుంటారు. కాకపోతే ఇప్పుడు కొంచెం రీజనబుల్గా ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఈరోజు చాలా మంది హైదరాబాద్ చూస్తుంటాము, ఒక్కొక్క కాయ 50 రూపాయలు 60 రూపాయలని బోర్డు పెడుతుంటారు. వాస్తవంగా 30-35 రూపాయలు కాయ పడుతున్నప్పుడు 60 రూపాయలు అమ్మడంలో అర్థం లేదు. ఎందుకంటే మనకు 35 రూపాయలు మనకి ఇక్కడ ఇంటికి మనకు షాప్ కాడ ఇచ్చారా 30 రూపాయలు 35 రూపాయలు పడింది. దాన్ని ఒక 40 రూపాయలు లేదా ఒక 5 రూపాయలు ఖర్చు చేసుకుని 50 రూపాయలు అమ్మడం తప్పలేదు. 60 అమ్మడం వల్ల ఏమైందంటే కస్టమరు ఎక్కువగా అంటే తాగాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన కాడికి వచ్చి తాగే ప్రయత్నం చేయడు. చాలా వరకు ఎంత వీలు పడితే అంత రీజనబుల్ రేట్ విక్రయించండి, అలాగే ఎక్కువ సరుకు అమ్మండి. ఈరోజు పెద్ద రేట్లు చెప్పుకొని 60-70 రూపాయలు చెప్పుకొని ఒక 50 బోండాలు అమ్ముకునే బదులు తక్కువ రేటు చెప్పుకొని 500 బోండాలు అమ్ముకోవడం ఉన్నాయి కదా. ఆదాయం ఎలాగూ మనకు వచ్చే ఆదాయం వస్తుంది. కాకపోతే రీజనబుల్ రేటుకి ఇవ్వడం వల్ల కస్టమర్ ఎంత దూరంలో ఉన్నా కూడా మీ దగ్గరికి వచ్చి కొనుగోలు చేసి అక్కడ నుంచి పార్సిల్ కూడా తీసుకెళ్తుంటారు. ఒక్కసారి అలవాటు చేసుకోండి. ఈరోజు మార్కెట్లో ఈ చిన్న పెట్టుబడితో చేసే వ్యాపారంలో అద్భుతమైన వ్యాపారం ఇది, రారాజు మాది నడుస్తున్నది. కాకపోతే ప్రయత్నపూర్వకంగా మనం ప్రయత్నం చేయాలి. మీరు ఏ టౌన్ అయినా ఉండొచ్చు, హైదరాబాదే కాదు. నేను హైదరాబాద్ నుంచి చేసేది ఎందుకంటే అక్కడ ఎక్కువగా మనం మార్కెట్ చూస్తుంటాం కాబట్టి చెప్తున్నా. ఏ టౌన్ అయినా కానీ ఎక్కడైనా కానీ ఏదైనా మీరు ఊరి బయట ఒక చోట ఒక ఏర్పాటు చేసుకున్నా కూడా అక్కడ నుంచి ఒక ట్రాలీ ఆటో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటారు. అతను ఒక 10,000 రూపాయల కాయలు దాచుకెళ్ళి అక్కడ ఊరు బయట అక్కడ ఆపుకొని కాయలు కొట్టుకున్నా కూడా ఈజీగా మీ 3,000 రూపాయలు. ఈరోజు ట్రాలీ ఆటో మొత్తం తిరిగినా కూడా మనకు 1,000 రూపాయలు ఆదాయం రావాలంటే ఒకసారి బేరాలు ఉంటే వస్తే అది రాదు. అలా కాకుండా ఈ ట్రాలీ ఆటో ఉండే వ్యక్తులు, ఆటోలు ఉండే వ్యక్తులు ఎక్కడికో బాడుగులు పోయి నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒక బేరం లేదు అంటుంటారు. అది కాక ఈరోజు తెలంగాణ విషయానికి వస్తే ఆటోలు ఛానల్ ఎక్కడం లేదని కూడా చాలా మంది అంటుంటారు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 10,000 రూపాయల సరికి అయితే మీరు సాయంత్రానికి ఈజీగా మీ అసలు 3,000 రూపాయల ఆదాయం వస్తుంది. మీరు కొంచెం అలవాటు చేసుకోండి. కొంచెం కష్టపడే మనస్తత్వం ఉంటే మాత్రం అద్భుతమైన ఆదాయం. ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ చిన్న వ్యాపారాల గురించి మీకు తెలియదని కాదు, తెలియజెప్పడం వల్ల ఏంటంటే కొంతమంది అయినా అన్ని పుచ్చుకొని చేసుకుంటారు, కొంతమందికి ఏంటంటే అవగాహన ఉండదు. ఇలాంటి తెలవగానే బాగా కష్టపడే మనస్తత్వం ఉంటుంది. అటు తెలవగానే ఎమ్మటి ఇంప్రూవ్ చేసుకుని వ్యాపారం స్టార్ట్ చేస్తారు. అవకాశాలు చాలా మందికి ఎక్కడైనా కానీ ఈ వ్యాపారానికి కాంపిటీషన్ అనేది లేదు. మీరు ఎక్కడైనా పెట్టుకోండి, ఏడైనా కానీ జరగకపోవడం అనేది లేదు. అద్భుతమైన ఆదాయం ఉంటుంది, తక్కువ పెట్టుబడి. ఫ్రెండ్స్, మీరు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఒక్కసారి మీ సర్కిల్లో ఉండే ఈ అమ్మే వాళ్ళని కూడా పరిశీలించండి. మీ ఊర్లో పరిసర ప్రాంతాల్లో ఈ కొబ్బరి బొండాలు ఎంత రేటు పడుతున్నాయి, ఎలా ఉన్నాయి, మొత్తం కూడా పరిశీలన చేసుకోండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.